విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు పూర్తిగా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో దీంట్లో డ్రై ఈస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది, ఇవన్నీ కూడా ఇటు ఇంటర్పోల్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఢిల్లీ సిబిఐ అధికారులు కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా ఇది ఆ కంపెనీ ప్రతినిధులు మాత్రం మొదటి రోజు ఇది పట్టుబడిన తర్వాత దీంట్లో ఎవరి ప్రమేయము లేదు, మేమే ఇదే మొదటిసారి తెప్పించుకోవడం డ్రై ఈస్ట్ అంటూ కూడా బ్రెజిల్ నుంచి అని వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత సిబిఐ ఆఫీసర్స్ వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయడం, ఆ తర్వాత నెక్స్ట్ ఎంక్వైరీ ఏం జరిగింది, సరు ఏమైంది ఏంటి అనేది కూడా ఎక్కడా కూడా మరి ఆ కంపెనీ ప్రతినిధులు మాట్లాడలేదు. దీంట్లో పూర్తిగా ఏదో అవకతవకలు జరిగాయనే మాటలైతే సర్వత్రా వినిపిస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి సిబిఐ కూడా కాల్ డేటా సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. డ్రగ్స్ కేసులో సిబిఐ అధికారులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 19న సిబిఐ అధికారులు విశాఖలో విచారణ ప్రారంభించగా 2 రోజుల తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రొయ్యల మేత కోసం బ్రెజిల్ నుంచి ఇనాక్టివ్ ఈస్ట్ ను దిగుమతి చేసుకోగా దాంతో కలిపి డ్రగ్స్ వచ్చాయి. ప్రాథమిక పరీక్షలో కొకైన్ ఉందని తేలడంతో కంటైనర్ ను సిబిఐ సీజ్ చేసింది. అన్ని బ్యాగుల నుంచి శాంపిల్స్ తీసి సెంట్రల్ నార్కోటిక్ డ్రగ్స్ ల్యాబొరేటరీకి పరీక్షల కోసం పంపించింది. ఇక మీడియాలో దీనిపై వార్తలు రాగానే సంధ్య ఆక్వా యాజమాన్యం తన పేరు సంతకం లేకుండా పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. తాము ఇనాక్టివ్ ఈస్ట్ తెప్పించడం ఇదే మొదటిసారని కూడా వారు చెప్తా ఉన్నారు. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ నాయుడు కూడా సిద్ధంగా ఉన్నారు. నాయుడు, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పూర్తిగా ఆ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అంటే ఈ సంధ్య ఆక్వాలో ఏదైతే ఈస్ట్ కి సంబంధించిన ఈస్ట్ లో డ్రగ్ కలిపి రవాణా చేశారో దీనిపైన ఇప్పటికే సిబిఐ లోతైన విచారణ చేపడుతుంది. అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అన్ని కూడా ఆధారం ఫస్ట్ ఏదైతే పట్టుకున్న తర్వాత 2 రోజుల తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. బట్ అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ శాంపిల్స్ లో ఏదైతే ఉన్నాయో ఆ శాంపిల్స్ అన్ని కూడా రసాయనిక టెస్టులు చేస్తే ఖచ్చితంగా అందులో డ్రగ్ ఉన్నట్టు తేలడంతో వాటిని సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మిగతా శాంపిల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో అందులో ఎంత మోతాదులో డ్రగ్ ఉంది, హెరాయిన్ కావచ్చు, కొకైన్ కావచ్చు, ఏముంది, ఎంత పర్సెంటేజ్ లో ఉంది, సో అందులో ఉన్న డ్రగ్ ఎగ్జాక్ట్ గా ఏంటి అనే విషయాన్ని ఒక 2-3 రోజుల్లో ఆ రిపోర్ట్ రాబోతుంది. ఎందుకంటే దాదాపు 8 నుంచి 10 రోజుల పాటు ఆ రిపోర్ట్ రావడానికి సమయం పడుతుంది. ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేవలం సంధ్య ఆక్వా మీద మాత్రమే ఏదైతే ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఉందో దాని మీద మాత్రమే ఈ మెరైన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళ మీద మాత్రమే ప్రస్తుతం కేసు నమోదు చేశారు. అయితే వ్యక్తుల్ని కానీ ఎవరిని కానీ ప్రస్తుతానికి అదుపులో తీసుకోలేనటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా సో ఈ డ్రగ్ అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరు మాట్లాడారు, అసలు కన్సైన్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు సంధ్య ఆక్వాలు కావచ్చు, అవతల ఎవరైతే ఉందో బ్రెజిల్ లో ఈ ఈస్ట్ ని సప్లై చేసే కంపెనీ, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏం జరిగింది, ఎవరెవరితో మాట్లాడారు, ఈ కంపెనీ నుంచి ఎవరెవరు వాళ్ళతో సంబంధాలు కలిగి ఉన్నారు, ఆ సమయంలో ఏం మాట్లాడారు ఏంటనే విషయాన్ని కాల్ డేటా సేకరిస్తున్నారు. సో అసలు నిజంగా అక్కడి నుంచి ఇక్కడ సప్లై చేస్తే తమకు తెలియదు అని చెప్పి సంజయ్ ఆక్వా ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేసింది. ఇది కేవలం ఫస్ట్ టైం మేము బుక్ చేసాం, ఇందులో ఏముంది అనేది మాకు తెలియదు అంటూ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మీడియా ముందు కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళకి నిజంగా తెలియదు అన్నప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి కన్సైన్మెంట్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే పంపించారో వాళ్ళు, బుక్ చేసిన వాళ్ళు ఇద్దరు రిసీవరు అలాగే సెండర్, వీళ్ళిద్దరి మధ్య ఉన్నప్పటి వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఏంటి, అందులోకి ఇవి ఎలా వచ్చాయి, ఎవరు చేర్చారు, ఒకవేళ చేర్చడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, ఎందుకంటే అది ఖచ్చితంగా ఆ బ్యాగ్ లో తీసుకొచ్చిన తర్వాత దాన్ని సపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సపరేట్ చేయడానికో దాన్ని వేరు చేయడానికి ఇక్కడ కంపెనీ నుంచి ఎవరినైనా డీల్ వ్యవహారం మాట్లాడారు, అక్కడి నుంచి ఎవరు సరఫరా చేశారు, వీళ్ళు వెనక ఎవరున్నారు, కంపెనీ నుంచి ఎవరెవరితో మాట్లాడి ఇక్కడ రాజకీయ సంబంధాలు కానీ లేకపోతే ఇతర వాళ్ళతో ఎవరెవరితో మాట్లాడారు ఏంటనే విషయం కాల్ డేటా అయితే ప్రస్తుతం సేకరిస్తున్నారు. వాటి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా సిబిఐ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. వీటి డేటా అంతా వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇదే సమయంలో సంధ్య ఆక్వాకు చెందినటువంటి ఒక బస్సులో కొన్ని రికార్డులు దొరికాయి. అక్కడ ఉన్న లోకల్ పోలీసు ఆల్రెడీ పరిశీలించడం జరిగింది. బట్ ఆ రికార్డులో ఏముంది ఏంటనే విషయాన్ని సిబిఐ కానీ వేదిక తిరిగి ఆ బస్సును కూడా అప్పించినటువంటి పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్ గా కొద్దిసేపు క్రితం సంధ్య ఆక్వాకి వియత్నాం చెందినటువంటి విదేశీయుడు వెళ్తుండగా అతను కూడా పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు ఎవరు ఎందుకు వస్తున్నారనే విషయంలో అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇక్కడ జరిగిన వీటిపైన మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతుందనేది బయటకు రావాల్సిన అవసరం ఉంది.